ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని దానం నాగేందర్ పిలుపునిచ్చారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చెప్పుల్ బజార్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి అంబర్పేటకు చేసిందేమీ లేదని, స్థానిక సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదని ఆయన ఆరోపించారు. ఈసారి అంబర్పేట నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర ఇంటింటి మీరు చేస్తా ఉన్నారు. ఇదే రకమైన కార్యక్రమాన్ని రేపు 13వ తేదీ వరకు చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి నన్ను తప్పకుండా గెలిపించి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులని కాపాడడానికి ప్రధానంగా దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అందరినీ. నిన్న రేవంత్ రెడ్డి రోడ్ షోలో మీరు ఓరెత్తించారు, ఎలా ఉంది పరిస్థితి? ఇదే కాదు, మీరు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు మళ్ళీ హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని, సికింద్రాబాద్ ప్రత్యేకంగా ఎగిరేయాలని, కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఏ ఒక్కరికి కూడా మంత్రిగా ఉండి ఒక్కసారి కూడా ఇక్కడ ఈ చొప్పల్ బజార్ డివిజన్ కే రాలేదు, కాచిగూడ డివిజన్ కే రాలేదు. అంటే వారి సొంత నియోజకవర్గాన్ని పర్యటించలేదు. ఆయన నియోజకవర్గం ఉన్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ ఎక్కడేసిన దొంగడు అక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మషీరాబాద్ ప్రధానంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో ఈసారి కిషన్ రెడ్డి గారికి మరి సరైనటువంటి జవాబు చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి